కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 18 ఎకరాల విస్తీర్ణంలో అర్బన్ ఫారెస్ట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ అర్బన్ ఫారెస్ట్తో నగర ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. మచిలీపట్నం ముఖద్వారంలో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే 18 ఎకరాల మడుగు పోరంబోకు భూమిని గుర్తించినట్లు వివరించారు. ఈ సందర్భంగా 13వ డివిజన్ గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్లో మొక్కలు నాటారు. చంద్రబాబు నాయుడు గారు, అలాగే పంచాయతీరాజ్, అలాగే అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొక్కల్ని గ్రీన్ కవర్ పెంచాలి, దానికి ఈ వర్షాకాలాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొక్కలు నాటే కార్యక్రమాలు ఒక పక్క, పట్టణాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. దీనికి ఒక ప్రత్యేక కార్యక్రమాలు కూడా తీసుకున్నాం. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు గుడివాడ వచ్చినటువంటి సందర్భంలో కూడా మచిలీపట్నానికి క్లీన్ స్వీప్ కింద అవార్డు కూడా వచ్చింది. అంటే ఇది చాలా ప్రెస్టీజియస్ అవార్డు. రాష్ట్రంలో మన మచిలీపట్నానికి ఫస్ట్ ప్లేస్ రావడం చాలా అభినందనీయం. దానికి అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేసి ఎక్కడైతే చెత్త, చెదారం, మురుగు చేరుతూ ఉంటుందో అవన్నీ కూడా మరి ఆ బ్లాక్ స్పాట్స్ అన్నింటిని కూడా గ్రీన్ స్పాట్స్గా చేయించడం. అలాగే జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ గారు కూడా